Students, this is Vijay Kumar. Welcome back to SR Maths Tutorials. Today we discuss about session 2 in the trigonometry concept. ఈ ట్రిగనోమెట్రీ కాన్సెప్ట్ లో ఫస్ట్ సెషన్ ఎవరైనా వినకపోయినట్టయితే ఫస్ట్ దాన్ని అబ్జర్వ్ చేసి అంటే ఫస్ట్ దాన్ని లిజన్ చేసిన తర్వాతనే సెషన్ 2 కి రావడానికి ప్రయత్నించండి. ఈ సెషన్ 2 లో మనము ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఉండేటటువంటి సైడ్స్, ఏ ట్రయాంగిల్ అని తీసుకోండి, ఏ ట్రయాంగిల్ తీసుకున్నప్పటికీ కూడా 3 సైడ్స్ ఉండడం జరుగుతుంది, 3 యాంగిల్స్, 3 వర్టెక్స్. కంప్లీట్లీ ఒక ట్రయాంగిల్ లో 3 కాన్సెప్ట్స్ ఉంటాయి: వర్టెక్స్, యాంగిల్స్, సైడ్స్. ఇన్ దిస్ కాన్సెప్ట్ ఈ సెషన్ లో మనం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉండేటటువంటి 3 సైడ్స్ యొక్క నేమ్స్ స్పెసిఫిక్ గా కొన్ని అలాట్ చేయడం జరిగింది. ఆ నేమ్స్ ఏ విధంగా అలాట్ అవుతున్నాయి అనేది బాగా అబ్జర్వ్ చేయండి. This is very most important concept in the right angle triangle as well as in trigonometry. Yes, come to the point. First of all, ఒక ట్రయాంగిల్ లో ఉండేటటువంటి సైడ్స్ నేమ్స్ అలాట్ చేయడం చూద్దాం ఒకసారి. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే మీకు తెలిసిన విషయమే. వన్ ఆఫ్ ది యాంగిల్ 90 degrees ఉంటే చాలు, దాన్ని రైట్ యాంగిల్ అంటాం. దిస్ ఈజ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. దీనికి నేమ్ అలాట్ చేద్దాం, ఏబిసి అనుకుందాం. ఏబిసి. ఇప్పుడు చెప్పండి, ఏబిసిలో యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి. యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి. ఈ యాంగిల్స్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో ఉండేటటువంటి సైడ్స్ నేమ్ చెప్పగలరా? యాంగిల్ ఏ కి ఆపోజిట్ సైడ్ యాంగిల్ ఏ అనేది ఇక్కడ ఉంది. ఈ ఏకి అపోజిట్ సైడ్ ఎవరంటే ఆ ఏని రిమూవ్ చేయండి. రిమైనింగ్ ట్రయాంగిల్ ఏబిసిలో ఇన్ ట్రయాంగిల్ ఏబిసి, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి, ఏబిసిలో ఏబిసి అనే ట్రయాంగిల్ లో ఏ అనే సైడ్ కి, ఏ అనే యాంగిల్ కి ఆపోజిట్ డైరెక్షన్ ఎవరు ఉన్నారు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రయాంగిల్ లో ఉండేటటువంటి ఏని రిమూవ్ చేయండి. ఏబిసిలో ఏ రిమూవ్ చేయండి, యూ విల్ గెట్ బిసి. ఆ బిసి అనేది ఆపోజిట్ సైడ్ ఎవరికి? యాంగిల్ ఏ కు. చూడండి, యాంగిల్ ఏ కు అపోజిట్ అంటే యాంగిల్ ఏను రిమూవ్ చేయండి, రిమైనింగ్ లెటర్స్ బిసి. ఆ బిసి అనేది ఏమవుతుందంటే యాంగిల్ ఏ కి అపోజిట్ సైడ్ అవుతుంది. అపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ ఈజ్ బిసి. సిమిలర్లీ చెప్పండి ఒకసారి, బి కి ఆపోజిట్ సైడ్ ఎవరు అవుతున్నారు? బి కి ఆపోజిట్ సైడ్ అంటే బిని రిమూవ్ చేయండి. ఏబిసిలో ఉండేటటువంటి బి అనే కాన్సెప్ట్ ని రిమూవ్ చేసి రిమైనింగ్ టర్మ్స్ ఏసీ అవుతుంది. ఏసీ ఈస్ కాల్డ్ ఆపోజిట్ ఆఫ్ యాంగిల్ బి. So B ki opposite is AC. AC. Now angle C ki opposite angle C remove chestam. Remaining terms AB. AB. ఈ 3 angles కి opposite sides వీల్ అవుతారు. యాంగిల్ A కి BC opposite అయితే యాంగిల్ B కి AC opposite as well as యాంగిల్ C కి AB is the opposite side. దీంట్లో స్పెసిఫిక్ నేమ్స్ ఉన్నాయమ్మా. ఆ నేమ్స్ ఒకసారి చూద్దాం. యాంగిల్ బి దగ్గర ఒక యాంగిల్ తెలిసిపోయింది మనకి. దిస్ ఈస్ 90 degrees. దిస్ ఈస్ 90 degrees. యాంగిల్ బి దగ్గర యాంగిల్ వచ్చేసి 90 degrees ఫిక్స్ అయిపోయింది. ఈ యాంగిల్ బి దగ్గర ఉండేటువంటి కాన్సెప్ట్ 90 degrees తెలియడం వల్ల దీనికి ఆపోజిట్ డైరెక్షన్ లో ఉండేటటువంటి ఏసీ సైడ్ ని హైపోటెన్యూస్ అంటాం. హైపోటెన్యూస్. హైపోటెన్యూస్. హైపోటెన్యూస్ అనే కాన్సెప్ట్ ఎలా తయారు చేసుకున్నా ఒకసారి చూడండి. ట్రయాంగిల్ లో ఉండేటటువంటి 3 యాంగిల్స్ లో ఒకానొక యాంగిల్ ని మాత్రమే స్పెసిఫిక్ గా తీసుకోవడం జరిగింది. ఆ యాంగిల్ వచ్చేసి we know that యాంగిల్ is 90 degrees. ఒక ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కావాలంటే వన్ ఆఫ్ ది యాంగిల్ 90 degrees ఉంటుంది. ఆ యాంగిల్ ని బేస్ చేసుకొని ఆపోజిట్ డైరెక్షన్ లో ఉండేటటువంటి సైడ్ కి పేరు మనం హైపోటెన్యూస్ ఇవ్వచ్చు. సో యాంగిల్ B is equal to 90 degrees. Then angle B opposite side AC is called hypotenuse. Hypotenuse, the first letter is H. So hypotenuse can be represented, is denoted H letter. Okay. Now చూడండి, AB, BC, AC లో AC అనేది సైడ్ గా కాకుండా హైపోటెన్యూస్ సైడ్ అనే వర్డ్ తోటి ఫామ్ అయింది. చూడండి, దిస్ ఇస్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. దీని యొక్క స్పెషాలిటీస్ కూడా ఉన్నాయి చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి ఒక 2 నిమిషాలు. ఈ హైపోటెన్యూస్, ఈ ఏసీ అనే వాల్యూ ఏబి అనే సైడ్ తో టాలీ చేస్తే ఏసీ ఖచ్చితంగా బిగ్ ఉంటుంది. అదే ఏసీ అనే వాల్యూ బీసీతో టాలీ చేసిన, టాలీ అంటే మనము
టాలీ ఫర్ ఎగ్జాంపుల్ పోల్చడం. ఏబిఏసిలో ఏది పెద్దగా ఉంది అంటే ఏసీ పెద్దగా ఉంటుంది. అదే ఏబిసి ఏసీలో ఏది పెద్దగా ఉంటుంది అంటే ఏసీ పెద్దగా ఉంటుంది. సింపుల్ గా హైపోటెన్యూస్ లో హై అంటేనే ఎక్కువ అని అర్థం. సో దట్ ట్రయాంగిల్ ఏబిబిసిఏసిలో ఏది పెద్దగా ఉంటది అంటే ఖచ్చితంగా 90 degrees కి ఆపోజిట్ ఉన్న సైడ్ పెద్దగా ఉంటుంది. ఓకే, ఎస్, ఇట్ ఈస్ క్లియర్. నౌ ఐఎమ్ గోయింగ్ టు ద వన్ మోర్ సైడ్ ఆఫ్ ది ట్రయాంగిల్. ఇంకో సైడ్ పేరు చెప్పుకుందాం. దానికంటే ముందర రిమైనింగ్ 2 యాంగిల్స్ ఫామ్ అయినాయి ఇక్కడ. ఒకటి యాంగిల్ ఏ, యాంగిల్ సి. యాంగిల్ ఏ, యాంగిల్ సి యొక్క కాన్సెప్ట్ ఆల్రెడీ ప్రీవియస్ సెషన్ 1 లో చెప్పుకోవడం జరిగింది. ఒకసారి దాన్ని చూసుకోండి. యాంగిల్ ఏ, యాంగిల్స్ కి రిలేషన్ వచ్చేసి యాంగిల్ ఏ, యాంగిల్ సి సమ్ ఈస్ 90 degrees. ఇది 90 degrees ఎందుకో మనం ఆల్రెడీ చెప్పేయడం జరిగింది. ట్రయాంగిల్ లో 3 యాంగిల్స్ సమ్ వచ్చేసి 180. ఆ 180లో యాంగిల్ బి ముగ్గురులో ఒక 180లో 90 క్లియర్ చేస్తున్నాడు. సో రిమైనింగ్ 2 యాంగిల్స్ యాంగిల్ ఏ, యాంగిల్ సి మాకు తెలియదు, కానీ వాళ్ళ యొక్క సమ్ మాత్రం 90 degrees అని తెలిసిపోయింది. ఓకే, ఇట్స్ క్లియర్. నౌ యాంగిల్ సి దగ్గర ఒక యాంగిల్ ని రీప్రజెంట్ చేస్తాం, దాన్ని టీటా అనుకుందాం. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అక్యూట్ యాంగిల్స్ అంటాం. యాంగిల్ ఏ అండ్ యాంగిల్ సి లను అక్యూట్ యాంగిల్స్ అంటాం. ఎందుకు అక్యూట్ యాంగిల్స్ అంటాం అంటే రెండు సమ్ చేస్తే 90 వచ్చినప్పుడు ఒకానొక యాంగిల్ ఖచ్చితంగా 90 బిలో ఉండాలి. కాబట్టి వన్ ఆఫ్ ది యాంగిల్ ఈజ్ బిలో 90 మోర్ దాన్ 0, దట్ యాంగిల్ ఈజ్ కాల్డ్ అక్యూట్ యాంగిల్. సో ఇక్కడ మనకి యాంగిల్ ఏ దగ్గర అయినా సరే, యాంగిల్ సి దగ్గర అయినా సరే, రెండు యాంగిల్స్ కూడా 90 బిలోనే ఉంటాయి. వాటి సమ్ మళ్ళీ 90 అవుతాయి. సో యాంగిల్ సి ఈజ్ కాల్డ్ అక్యూట్ యాంగిల్. ఈ అక్యూట్ యాంగిల్ దగ్గర టీటా ఫామ్ చేయడం జరిగింది. ఈ టీటాకు ఆపోజిట్ డైరెక్షన్ లో, ఇంతకుముందే మనం చెప్పినాం, సి కి ఆపోజిట్ డైరెక్షన్ ఉన్న సైడ్ ఎవరు? ఏబి. సి దగ్గర ఉన్నటువంటి యాంగిల్ టీటాకి ఆపోజిట్ డైరెక్షన్ లో ఉండేటటువంటి సైడ్ వచ్చేసి ఆపోజిట్ సైడ్ అంటాం. ఓతో డినోట్ చేస్తున్నాం. ఆపోజిట్ సైడ్ ని ఆపోజిట్ అంటున్నాం. ఇక్కడ 90కి ఆపోజిట్ అంటే ఆపోజిట్ అనట్లేదు, చూడండి. 90కి ఆపోజిట్ డైరెక్షన్ ఉన్న దాన్ని హైపోటెన్యూస్ అంటాం. రిమైనింగ్ కాన్సెప్ట్స్ లో టీటా మెన్షన్ చేసినప్పుడు టీటాకి ఆపోజిట్ డైరెక్షన్ ఉన్న సైడ్ ఆపోజిట్ సైడ్ అంటాం. దాన్ని డినోట్ చేసే విధానం ఓ లెటర్. చూడండి, 2 కాన్సెప్ట్స్ క్లియర్ అయినా, ఒకటి హైపోటెన్యూస్, ఒకటి ఆపోజిట్ సైడ్. ద రిమైనింగ్ సైడ్ ఇస్ కాల్డ్ అడ్జసెంట్ సైడ్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు చూద్దాం ఒకసారి. యాంగిల్ ఏ కి అపోజిట్ బీసీకి ఇప్పుడు నేమ్ వచ్చేసి అడ్జసెంట్ అంటున్నాం. అదే ఏబికి ఓ అనే లెటర్ తో డినోట్ చేసాం ఆపోజిట్ సైడ్. ఓ ఫర్ ఆపోజిట్ సైడ్. మరి ఏ ఫర్ అడ్జసెంట్ సైడ్. సింపుల్ గా మనం అంతా వర్క్ చేయకుండా సింపుల్ గా షార్ట్ కట్ లో ఫస్ట్ లెటర్ ని డినోట్ చేస్తాం. చూడండి, అడ్జసెంట్ సైడ్, హైపోటెన్యూస్ సైడ్, అపోజిట్ సైడ్ లో ఏహెచ్ఓ లను డినోట్ చేస్తాం. అంతే, జస్ట్. ఐఎమ్ గోయింగ్ టు వన్ మోర్ ట్రయాంగిల్. ఒక ట్రయాంగిల్ ఇంకో ట్రయాంగిల్ చూద్దాం. నౌ దిస్ ఈజ్ అగైన్ ఏబిసి. ఓకే, ఇట్స్ క్లియర్. ఏబిసి దీంట్లో 90 degrees మళ్ళీ బి దగ్గరే ఫామ్ అయింది. ఓకే, ఇట్స్ ఆల్సో క్లియర్. నౌ ఇన్ దిస్ కేస్ ఏబి సైడ్, బిసి సైడ్, సిఏ సైడ్ నేమ్స్ ని ఎలా డినోట్ చేస్తామో ఒకసారి చూడండి. 90కి ఆపోజిట్ సైడ్ ఏసీని ఏసీఆర్ సిఏని హైపోటెన్యూస్ అంటాం. చూడండి, సిఏ ఇక్కడ ఏసీ హైపోటెన్యూస్ సేమ్. నా ఐఎమ్ గోయింగ్ టు ద యాంగిల్ ఏ. యాంగిల్ ఏ దగ్గర నేను టీటా రీప్రజెంట్ చేస్తున్నా. ఇంతకుముందు సి దగ్గర రీప్రజెంట్ చేసిన, చూడండి ఇప్పుడు ఏ దగ్గర రీప్రజెంట్ చేసిన. అంటే ఎక్కడైనా ఫామ్ చేసుకోవచ్చు, మనం ప్రాబ్లమ్స్ బట్టి మనం చేంజ్ చేస్తూ ఉంటున్నాం. ఎస్, యాంగిల్ ఏ దగ్గర టీటా ఉంది కాబట్టి యాంగిల్ సి దగ్గర ఉన్న టీటాకి ఆపోజిట్ ఏబి ఉన్నందుకు అక్కడ ఆపోజిట్ ఇచ్చినాం. మనకి టీటా వచ్చేసి యాంగిల్ ఏ దగ్గర ఉంది కాబట్టి యాంగిల్ ఏకి ఆపోజిట్ డైరెక్షన్ ఉన్న సైడ్ వచ్చేసి బీసీ పేరు వచ్చేసి ఓ అవుతుంది. ఇక్కడ బీసీ వచ్చేసి ఓ కాలేజ్. చూడండి, 2 సైడ్స్ ఫామ్ చేసిన తర్వాత నౌ దిస్ ఈస్ హైపోటెన్యూస్, టీటాకి ఆపోజిట్, దిస్ ఈస్ ఓ. 2 సైడ్స్ ఫామ్ చేసినారు. 2 సైడ్స్ నేమ్ తెలిసిన తర్వాత రిమైనింగ్ సైడ్ కోసం సింపుల్ గా అడ్జసెంట్ అని పేరు పెట్టండి చాలు. దాంతో ఎక్కువ డిస్కషన్ అవసరమే లేదు. ద రిమైనింగ్ సైడ్ నేమ్ ఇస్ ఏ ఫర్ అడ్జసెంట్ సైడ్. దిస్ ఇస్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సమ. ఒక ట్రయాంగిల్ లో ఎనీ ట్రయాంగిల్, యూ కెన్ టేక్ ఎనీ ట్రయాంగిల్, 3 sides ఉండడం జరుగుతుంది. 3 sides, 3 vertices, 3 angles. Specifically in right angle triangle also these 3 concepts are clear. Now in this case specifically
sides names are represented hypotenuse, opposite and adjacent. Which side is called opposite, which side is called adjacent, which side is called hypotenuse? Simply say that hypotenuse nothing but whenever theta is equal 90 degrees in right angle triangle is there, that theta opposite direction side name is called hypotenuse side. And one of the angle represented theta, that theta opposite side name is O. The remaining side is adjacent side. It is clear. Okay. Now I am going to the next concept. Right angle triangle, one theorem is there that is most important. The formula having 6 formulas are there. This concept I explained in the next session. Thank you.